తల్లిదండ్రులు బాధపడతారని చెప్పచ్చు. దాని ఫ్రెండ్స్లో కొంచెం ఓపెన్ అవుతారు జనరల్గా అయితే. నాకు ఇచ్చిన సమస్య పక్కడంలో రిజిస్ట్రింగ్ ఎవరికైనా బయటకు చెప్తారు కదా అనే ఉద్దేశంతో అమ్మాయి ఎవరికైతే ఏం చెప్పుకునేది కాదు. వాళ్ళ పేరెంట్స్కే చెప్పలేదంటే పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ చెప్పగలుగుతారు. అంటే తమ బాధ అంటే ఏం చేయలేకపోయినా కానీ తమ బాధను వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. నాకు ఇలాగ ఉంది ఇట్లా ఉంది అని చెప్పేసి అలాగే కానీ ఇక్కడికి వస్తారు, మీతో మాట్లాడుతున్నారు. ఇక్కడ క్యాజువల్గా ఎవరైనా కానీ సరే అమ్మా ఎట్లా ఉంది, కాపురం ఎట్లుంది, మీ వాళ్ళు మంచివాళ్ళు బాగా చూసుకుంటారు లేదని ఎవరైనా కామన్గా అడిగే ప్రశ్ననే కదా. అలా అడిగినప్పుడు తను ఏమన్నా నీతో చెప్పేటప్పుడు ఏమని చెప్పిందా? ఆ రోజు చనిపోయిన రోజు ఉన్నారమ్మా మీరు? ఇక్కడే ఉన్నారా? ఆ రోజు పొద్దున ఏమైనా మీతో మాట్లాడిందా? తను ఏమైనా ఇట్లాంటి పరిస్థితుల్లో పెళ్ళికి 2 పెళ్ళిళ్ళు అంటే వాళ్ళ చిన్నాన్న వాళ్ళగా ఆ 2 పెళ్ళిళ్ళకు వాళ్ళు వచ్చారా? మీ భర్త పేరమ్మా? ఏం పని చేస్తారమ్మా? ఏ ఊరు? మీ ఇల్లు ఎక్కడ ఉంటుందమ్మా? ఈ అమ్మాయి అనుష ఉన్నారు కదా, ఆమె బాగా తెలుసు కదా మీకు? బంధువులు అవుతారా? ఓకే. ఆమె మ్యారేజ్ అయ్యింది, పెళ్ళి అయ్యింది, ఎంతకాలం అయింది? ఏ ఊరికి ఇచ్చారు? అబ్బాయి పేరు ఏమైనా ఐడియా ఉందా? వాళ్ళ నాన్న పేరు? మదర్ పేరు ఉందమ్మా ఐడియా? తర్వాత ఏం జరిగింది ఉన్నదమ్మా? ఏమన్నా అమ్మాయి మీ దగ్గర ఏమన్నా ఎదురు ఇంట్లో ఉన్నప్పుడు ఏమైనా సమస్య తనకు ఉన్నటువంటిది ఏమైనా చెప్తున్నారా మీ దగ్గర ఏమన్నా? మేము ఒకసారి మా అమ్మాయిని తిరుపతి వేసాం సార్ కాలేజీలో. మేమేంటంటే అక్కడి నుంచి వస్తా పెళ్లి రోజు కూడా ఇంటికి లేదు కదా అని టైం ఉంది కదా మనం ఇంటికి చూద్దామని. అప్పటికి ఆ బాబాయ్ ఆడేది మేము పోయేవాడికి పోయేసి ఆ అమ్మాయి కాడ 2 గంటలు కూర్చున్నవాడి. ఇంట్లో వరకు కూడా అమ్మాయి ఒకటే ఇంట్లో అన్నీ చేస్తూనే ఉంది సార్. ఎవరు గెస్టులు వాళ్ళ అమ్మ ఉంటుంది, సాయిరాజు అమ్మ ఉంటుంది వచ్చింది కదా, వాళ్ళకి కానీ మాకు కానీ అన్ని సరం చేసింది. మేము అడిగాం ఏందమ్మా ఇంతమంది ఉన్న వాళ్ళందరూ ఫోన్ పెట్టుకొని చెప్తున్నాడు. ఆ అమ్మాయి డెలివరీ అయినా కూడా ఆ అమ్మాయి ఫోన్ పెట్టుకొని బెడ్రూమ్లో వస్తాను, బాబు కూడా పెట్టుకోలేదు. ఆ అబ్బాయికి ఏడుస్తున్నాడని ఈ పాప ఎత్తుకోలేదు, పాల డబ్బాలు ఈ పాప అడిగింది, పాల అబ్బాయికి అది అమ్మాయి వచ్చింది. మేము అడిగాము ఏంటంటే నా పరిస్థితి చేసేది ఏమన్నంటే ఎక్కువ డబ్బు లేకపో కన్వెన్షన్ పెడతాను, అదే పరిస్థితి సార్ అదేమమ్మా అంటే మేము ఏంటి అనుసారం మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా అంటే ఏమని చెప్పొచ్చినాము ఆడమ్మకు కష్టంగానే ఉంటుంది కదా కొంచెము. ఇప్పుడైతే 2 ఎకరాల పొలం ఉంది, నాకు 1-2 సార్లు అన్నీ చేశాను కదా, వాళ్ళు వెళ్ళిందంటే 2 సార్లు చేశాను, 3వ రోజు రమ్మంటే రాలేదని చేశారు కదా, ఏమని బాధపెడతా వాళ్ళని ఎంతగానే ఇబ్బందిలో ఉండదు అడుగుతున్నాను. అంటే మేము మళ్ళీ తర్వాత కూడా ఇంటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు కూడా బయటకు వచ్చేసాం. మా కోసం మా అబ్బాయిని ఫస్ట్ ఫోన్ చేసాను వస్తున్నాను అప్పుడు కూడా చెప్పింది. మాకు అబ్బాయి ఇల్లు అప్పుడు వెళ్ళే చెప్పింది కానీ ఇంటికి కూడా తీసుకెళ్ళి ఆ అమ్మాయి బయటకు వచ్చింది. మేము ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ జరిగేసాము. వచ్చేటప్పుడు ఏడ్చింది బాగా, ఇక్కడ వదిలేసిన అమ్మాయి ఇల్లు భరించిన బాధలు కడుతున్నారు కదా, ఇంటికి వస్తానని చెప్పింది. ఇంటికి వచ్చినప్పుడు మేము అడిగిన ఇంటికి వచ్చినప్పుడు ఏమ్మా ఎట్లుందంటే అంతేసాను. ఎప్పుడు వెళ్ళారు? వదిలేసాను, నాకు పిల్లలకి ఎగ్జామ్స్ జరిగే ముందు మా అబ్బాయి ఫీవర్ అని ఆ టైంకి ఏమన్నా డెలివరీ అయ్యి ఉందా? ఉంది సార్, అప్పుడు డెలివరీ అయింది. ఇవన్నీ ఆమె ఆ టైంలో వాళ్ళ అతను ఉన్నాడా అమ్మాయి భర్త? సాయినాథ్ సార్ ఉన్నాడు కాదు, సాయినాథ్ వాళ్ళ బావ ఉన్నాడు సార్. ఇట్లా వాళ్ళు మొబైల్ తీసుకుంటే ఆడ బెడ్రూమ్లో ఉన్నారు, కానీ ఈ పాప అన్నీ చేస్తూ ఉంటారు.
మేము చూసిన వాళ్ళని. ఏంటమ్మా ఈ పరిస్థితి అంటే అంత గొప్పగా వాళ్ళు ఉన్నారని అది చెప్తాను కదా, ఏంటమ్మా అంటే నా పరిస్థితి డిరేషన్ వచ్చిన ఏమంటే మా హామీ 20 రోజుల్లో నెల కొద్దిగా చూసుకున్నారు కానీ అప్పటి నుంచి నేను యాక్చువల్లీ చూపిస్తాను. వీడికి వచ్చినా కూడా గట్ట ఏడుస్తూనే ఉంది. ఈమె తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది ఇక్కడికి? ఒక నెల నాకు వచ్చేసింది. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుందామా? 4 నెలలు నుంచి 3 నెలలు 4 నెలలు వస్తుంది. ఈ 3 నెలల కాలంలో వాళ్ళు ఎవరు రాలేదు కనీసం మాట్లాడి చూడడానికి. మేము అడిగిన కూడా అప్పుడు ఏమన్నా ఫోన్ చేస్తారమ్మా మాట్లాడుతున్నట్టు ఏం చేస్తుంది. అదే చూపిస్తాను. ఈ అమ్మాయి ఫోన్ చేస్తుందా అతనికి? చేస్తున్నాను, మెసేజ్ పెట్టడం కానీ ఫోన్ చూపిస్తున్నాను. నేను అడుగుతాను ఇక్కడ పక్కనే ఉండే రూమ్ అంటాను కాబట్టి అది ఏమో ఫోన్ చేస్తున్నా అప్పుడు అలాగే లేసినమ్మా ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏ రిప్లై లేదు. లాస్ట్ అమ్మాయి ఏ రోజు ఏం జరిగింది? లాస్ట్ రోజు ఈడే ఉంది సార్, మేము అడిగాము. ఏ వారము? ఆదివారం. ఆ రోజు ఏమ్మా నువ్వు రాలేదా పెళ్లి కంటే రాలేకపోతే ఎప్పుడన్నా రావా అని అడిగాను సార్. అంటే రాలేదు సార్ నేను అమ్మ వస్తుంది మాకు చెప్పాను. అప్పటికి ఇంట్లో ఇక్కడ చేసుకుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళింది. ఆ పాపకు శారీ కట్టేసి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తాం సార్. ఏమ్మా రాలేదంటే మీకు ఫోన్ లేట్ అయింది, మీకు పోండిమ్మా నాకు ఇంటికి పోతుంది అని మాట్లాడి మేము వెళ్ళిపోయాం సార్. మా అక్కని అక్కడ నుంచి అక్కడ ఉండగానే మాకు విషయం తెలిసింది. ఎందుకు చనిపోయింది అనుకుంటున్నారు మీరు? మేము వాళ్ళ బాధలకే టార్చర్కి చనిపోయినాం సార్. వాళ్ళ టార్చర్కే అమ్మాయి తట్టుకోలేక చెప్పుకోలేక మనీ పరంగా అన్ని మనీ పక్కన వేధిస్తుంది కాబట్టి దాని పరంగానే అమ్మాయి చేస్తుందని మాకు. ఎవరెవరు చేస్తున్నారు? ఎవరెవరు ఇలా చేస్తున్నారు? వాళ్ళ ఆడబిడ్డ మెయిన్ సార్, ఆడబిడ్డ భర్త బాగా టార్చర్ అమ్మాయి. కుదరదమ్మా, అందుకోసమే పక్కాగా రికార్డు కూడా చేసింది. ఇప్పుడు మీరు వచ్చి సార్ వాళ్ళు చాలా మంచి వాళ్ళని నేనేం చేయలేను, ఎందుకంటే ఇది ఆన్లైన్ అయిపోతుంది. అర్థమైందా? ఇది ఆన్లైన్ అయిపోతుంది, డైరెక్ట్ కోర్టుకు పోతుంది. రేపు మీరు ఎప్పుడైనా కానీ సరే సార్ మేము అట్లా కాదు సార్ ఇట్లా అని చెప్పినా కానీ ఇది స్టాండర్డ్ అయిపోతుంది. అందుకే మేము పక్కగా ఎవిడెన్స్ పక్కగా కలెక్ట్ చేస్తుంది. మీరు చెప్పిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయినటువంటిదంతా కూడా ఆన్లైన్ పోతుంది. ఇది అయిపోతుంది, రెడీ చేసి పంపించేస్తాం. ఇప్పుడు ఇది చేయకపోకుండా మనం చేయలేము కదా. మెయిన్ పాత దొరికేదైతే ఉన్నారు కదా మీరు మా మాట ఎందుకంటే ఎంతమంది అన్నా చెప్తాను మా శిష్యము ఇది చుప్పట్టు దొరికించామని సార్. పెద్ద మనుషులంతా సాక్షి వాళ్ళు కూడా రికార్డ్ చేసి వాడు ఏమన్నాడు ఇచ్చే నా దగ్గర నుంచి తీసుకొస్తాను. ఓకే అమ్మ వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతుంది ఏమంటే ఆఫీసర్ గా పంపాలంటే ఇప్పుడు మిమ్మల్ని అందరూ విచారిస్తే నేను ఆఫీసర్ 4 రోజులు పోనీ ఏమి ఇప్పుడేమే పక్కా పగడబడి చేస్తాను సార్. కృష్ణాది గురించి మీరు చెప్పండి సార్. కృష్ణ